దేశవ్యాప్తంగా భారీ హైప్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ఒకటి. మలయాళ నటి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ మూవీని హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెరకెక్కించింది. కేజీఎఫ్ సిరీస్ సినిమాల తర్వాత యష్ నుంచి వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కావడం, టెక్నికల్ గాను హై స్టాండర్డ్స్ లో తీసిన సినిమా కావడంతో దీనికోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి హీరో యష్ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఫస్ట్ టీజర్ తోనే దేశవ్యాప్తంగా రచ్చకు తేలేపారు. సెన్సార్ వర్గాలపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాన అధికారిక టీజర్లకు సెన్సార్ ఉండదని, ఆ విషయంలో మమ్మల్ని నిందించొద్దని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రిలీజ్ కు ముందు వివాదాలకు తెరలేపిన ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తూ ఉండగా కీలక పాత్రల్లో క్రేజీ భామలు నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కనిపించి సర్ప్రైజ్ చేయనున్నారు. ఇతర కీలక పాత్రల్లో మలయాళ హీరో టోవినో థామస్, అక్షయ్ ఒబెరాయ్, డారెల్ డిసిల్వా, సుధే నాయర్, అమిత్ తివారీ నటిస్తూ ఉన్నారు. మార్చి 19న ఇంగ్లీష్ వెర్షన్ తో పాటు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ టీజర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈసారి యుద్ధం వేరు, వాళ్ళ కుతంత్రాలు వేరు, అందరితో విరోధం పెట్టుకొని బ్రతకలేం అంటూ యష్ చెప్పే డైలాగులు దురంధర్ మార్కో స్థాయి హార్డ్ కోర్ వైలెన్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. టీజర్ ఆద్యంతం రక్తపాతంతో సాగి అందరినీ షాక్ కి గురిచేసింది. 1970లో గోవాలో జరిగిన డ్రగ్ మాఫియా, అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. అత్యంత క్రూరుడైన రాయా అనే గ్యాంగ్స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. గ్యాంగ్స్టర్ రాయాగా యష్ అత్యంత పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మేకర్స్ కూడా ఇంతవరకే ఇప్పటి వరకు రివీల్ చేస్తూ వచ్చారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ని నిశితంగా గమనిస్తే షాకింగ్ విషయం బయటపడింది. సినిమాలో యష్ ఒకే ఒక క్యారెక్టర్ లో కనిపించడం లేదని, డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. ఇందులో యష్ మరో రూత్లెస్ క్యారెక్టర్ లో కనిపించి భయపెట్టబోతూ ఉన్నారు. అదే రూమి. చాలా యంగ్ గా కనిపించే ఈ క్యారెక్టర్ సినిమాలో ఒళ్ళు గగురు పొడిచే యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టుగా టీజర్ లో చూపించారు. ఎక్కడా కూడా యష్ ఫేస్ అయితే కనిపించకుండా జాగ్రత్త పడినా కూడా ఐస్ తనని పట్టించేశాయి. 10 ఏళ్ల క్రితం యష్ ఎలా ఉండేవాడో అదే తరహాలో ఈ రూమీ క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ అత్యంత దారుణంగా ఉంటుందని టీజర్ ఎండ్ లో చూపించిన మర్డర్స్ స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యానిమల్ ఎండ్ లో కనిపించే అజీజ్ హక్ క్యారెక్టర్ ని పోలి ఉండడం గమనార్హం. ఈ క్యారెక్టర్ తో యష్ తన అభిమానుల్ని షాక్ కి గురి చేస్తూనే సర్ప్రైజ్ చేయబోతున్నారని తెలిసిపోతుంది.